హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఏజీవి స్పెషల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ప్రీవియస్ వీడియోలో నేను వైజాగ్ వచ్చానని చెప్పాను కదా. సో వైజాగ్లో ఫ్యామిలీతో కలిసి నేను తీస్తున్న ఫస్ట్ వ్లాగ్ అండి ఇది. చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. హలో. సో ఇప్పుడు మేము బాబుకి పోలియో డ్రాప్స్ వేయడానికి తీసుకెళ్తున్నాం అనమాట. దగ్గరలోనే ఉంది. సో లెట్స్ గో. వేదిక్ హాయ్. హాయ్. వీడియో వేదిక్ వీడియో హాయ్ చెప్పు. చెప్పవా? కాకి. మేము ఉంటున్న ఏరియాకి దగ్గరలో ఒక స్కూల్ ఉందండి. ఆ స్కూల్లో వేస్తున్నారని తెలిస్తే తీసుకొని వెళ్ళాము వేదిక్ని. త్వరగానే అయిపోయింది, జస్ట్ ఒక 10 minutesలో అయిపోయింది. మూడున్నర. వేదిక వేయాలి వేసుకోవాలి. అయిపోయి. వెరీ గుడ్. ఓహో, పోలియో డ్రాప్స్ వేసుకున్నారా? వెరీ గుడ్. డ్రాప్స్ వేయించిన తర్వాత అందరం కలిసి బయటికి వెళ్దామని ప్లాన్ చేసాము. బిగ్ బజార్లో ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది అని చూసాము. సో అందుకని పాత కిచెన్ ఐటమ్స్ ఇచ్చేసి కొత్తవి ఏమైనా తీసుకుందామని ప్లాన్ చేసాము. అండ్ ఎలాగో బయటికి వెళ్తున్నాము కదా, అక్కడే బయట లంచ్ చేసేద్దామని కూడా అనుకున్నాము. యాక్చువల్గా ఎక్స్చేంజ్ ఆఫర్ గురించి సెపరేట్ వీడియో తీద్దామని కూడా ప్లాన్ చేశానండి. బట్ మా ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అయింది అనేది మీరే చూడండి. హ్యాండిల్ చేస్తాను. సో మేము బిగ్ బజార్కి వెళ్ళేసరికి ఇది పరిస్థితి. బిగ్ బజార్ క్లోజ్ చేసేసారండి. 3 days వరకు ఓపెన్ చేయరని చెప్పారు. బిగ్ బజార్ పని అయితే ఎలాగో అవ్వలేదు కదా అని చెప్పి ఇంకా లంచ్ చేయడానికి స్టార్ట్ అయ్యాము. ప్లాట్ఫామ్ 65 రెస్టారెంట్కి వెళ్ళాము. అక్కడ 2 hours వెయిట్ చేయాలని చెప్పారు. 2 hours వెయిట్ చేయడం అంటే చాలా కష్టం కదా. సో అందుకని వేరే రెస్టారెంట్కి వెళ్ళాం, బొంబాయి రెస్టారెంట్. అక్కడ 1 hour వెయిట్ చేయాలన్నారు. ఇలా ఒక 4 restaurants తిరిగాము, ఎక్కడా ఖాళీ లేదు. ఫైనల్గా దస్పుల్లాకి వెళ్ళాము. దస్పుల్లలో కూడా సేమ్ సిచ్యువేషన్ అండి. పార్కింగ్ ఫుల్, అస్సలు ఖాళీ లేదు. కావాలంటే బయట పార్క్ చేయండి అని చెప్పారు. అక్కడ బయట పార్క్ చేయడం అస్సలు కుదరదు. సో వెయిట్ చేసాము. ఒక 15-20 minutes వెయిట్ చేసిన తర్వాత వెహికల్ పార్క్ చేసి లోపలికి వెళ్ళి లంచ్ చేసేసాం. మేము లంచ్ చేసిన తర్వాత మాల్కి వెళ్దామని అనుకున్నాము. మాల్లో కూడా ఇలా పార్కింగ్ ఇష్యూ ఉంటుందేమో అని చెప్పి రుషికొండ బీచ్కి వెళ్ళాం.
చాలా ఎండగా ఉంది. ఫస్ట్ టైం అండి నేను గుర్రం ఎక్కడం, వేదిక కోసం ఎక్కానమాట. కొంచెం భయపడ్డాను, అంటే ఒకవైపు బెండ్ అవుతున్నట్టు అనిపించింది పడిపోతానేమో అని, బట్ అలా ఏం లేదు. కొంచెం దూరం మాత్రమే అలా అనిపించింది, తర్వాత అలవాటైంది. నెక్స్ట్ బోటింగ్ కంట్రోల్ రూమ్ దగ్గరికి వెళ్ళామండి. స్పీడ్ బోటింగ్ ఉంది కదా, సో ఆ స్పీడ్ బోట్లో వెళ్తున్నాం అనమాట. అండ్ ఇంకా ఉన్నాయి ఇక్కడ కయాకింగ్, స్కూబా డైవింగ్ ఇవన్నీ ఉన్నాయి. కయాకింగ్ చూడడానికి కొంచెం భయంగా అనిపించింది, బట్ స్పీడ్ బోట్లో వెళ్ళి వచ్చిన తర్వాత అనిపించింది కయాకింగ్ కూడా ట్రై చేయాల్సింది అని. ప్రిపేర్డ్గా వెళ్ళి ఉంటే బాగుండేది, కొంచెం ఎక్స్ట్రా డ్రెస్ అది తీసుకెళ్తాం కదా, సో తడిసిపోయినా కూడా పర్వాలేదు. ఎందుకంటే మేము స్పీడ్ బోట్కి వెళ్ళినప్పుడు కయాకింగ్కి వెళ్ళిన వాళ్ళు ఒక 2 బోట్స్ పడిపోయాయి అనమాట. వాళ్ళు స్విమ్ చేసుకొని బయటికి వచ్చేసారు. సిక్స్ 6:30 వరకు అలా బీచ్లో ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్ళిపోయామండి. హాయ్ ఫ్రెండ్స్, సో ఫైనల్గా ఇంటికి వచ్చాం. టైం 7:30 అయింది. చూసారు కదా, ఈరోజు ప్లాన్ అంతా రివర్స్ అయింది. బట్ రుషికొండ బీచ్కి వెళ్ళాం కదా, బాగా ఎంజాయ్ చేసాము. సండే వైజాగ్లో బయటికి వెళ్ళి లంచ్ చేయాలంటే ఇంత కష్టపడాలని అనిపించింది. ఆల్మోస్ట్ 1.5 hours తిరుగుతూనే ఉన్నాం కార్లోని. ఏ రెస్టారెంట్ దగ్గర పార్కింగ్ ఖాళీ లేదు, రెస్టారెంట్ లోపల కూడా ఎక్కడ ఖాళీ లేదండి. 1 hour వెయిట్ చేయాలి, 2 hours వెయిట్ చేయాలని చెప్పారు. ప్లాట్ఫామ్ 65కి వెళ్ళాము, 2 hours వెయిట్ చేయాలని చెప్పారు. ఐ థింక్ ముందు రోజే బుక్ చేసుకోవాలనుకుంటాను, అది మాకు తెలియక డైరెక్ట్గా వెళ్ళాము. వెళ్తే వాళ్ళు 2 hours వెయిట్ చేయాలని చెప్పారు. సో 2 hours వెయిట్ చేయడం అంటే కష్టం అని చెప్పి అక్కడ నుండి వేరే రెస్టారెంట్కి వెళ్ళాము. అలా ఒక 3-4 రెస్టారెంట్స్ చెక్ చేసాము. ప్రతి దగ్గర పార్కింగ్ ఫుల్, మినిమం 1 hour వెయిట్ చేయాలని చెప్పారు. ఇంకా ఫైనల్గా దస్పుల్లాకి వెళ్ళి అక్కడ లంచ్ చేసి, అక్కడ కూడా పార్కింగ్ అంత ఈజీగా దొరకలేదు. ఒక 15 minutes అనమాట వెయిట్ చేస్తే ఫైనల్గా పార్కింగ్కి ఏరియా దొరికింది. అక్కడ లంచ్ చేసి రుషికొండ బీచ్కి వెళ్ళి ఎంజాయ్ చేసాం. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్, గుడ్ నైట్.